ప్రతి నెలా ఒక స్థిరమైన నమ్మకమైన ఆదాయం ఎవరికి మాత్రం వద్దు చెప్పండి. సరిగ్గా అలాంటి వారి కోసమే పోస్టాఫీస్ నెలవారీ ఆదాయ పథకం అంటే ఎంఐఎస్ గురించి ఈరోజు మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఇదొక సురక్షితమైన పెట్టుబడి మార్గం. అవును, ఈ పథకం వెనకున్న అసలు ఉద్దేశ్యమే ఇదేనండి. ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రతి నెల ఒక ఫిక్స్డ్ ఇన్కమ్. ముఖ్యంగా రిటైర్ అయిన వాళ్లకి లేదా నెలనెలా డబ్బు చేతికి రావాలి అనుకునే వాళ్లకి ఇది ఎందుకొక మంచి ఆప్షన్ అవుతుందో చూద్దాం. సరే, ఈ స్కీమ్ గురించి మనం స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. ముందుగా నెలవారీ ఆదాయం గురించి మాట్లాడుకుందాం. తర్వాత అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ నంబర్స్ ఏంటి, వచ్చిన డబ్బుని ఎలా తీసుకోవాలి, ఇంకా ఈ 5 ఏళ్లలో ఏమవుతుందో, ఇలా అన్ని విషయాలు చూద్దాం. మొదటిది నెలవారీ ఆదాయం అనే ఒక వాగ్దానం. అంటే ఎంఐఎస్ యొక్క ప్రధాన ప్రయోజనమేంటో చూద్దాం. ఇక రెండవది ఖాతాను తెరవడం. అంటే ఈ స్కీమ్లో చేరాలంటే ఏం చేయాలో చూద్దాం. అకౌంట్ ఓపెన్ చేయడానికి పెద్దగా డాక్యుమెంట్లు కూడా అవసరం లేదండి. చాలా సింపుల్. 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డ్ కాపీ, పాన్ కార్డ్ కాపీ ఉంటే చాలు. ఒకవేళ పాన్ కార్డ్ లేదనుకోండి, పర్వాలేదు, ఫారం 60 ఇస్తే సరిపోతుంది. చూసారుగా ఎంత సులభంగా ఉందో ఈ ప్రాసెస్. ఓకే, మూడవ పాయింట్ పెట్టుబడి అంకెలు. అంటే ఎంత డిపాజిట్ చేయాలి, లిమిట్స్ ఏంటి, రిటర్న్స్ ఎలా ఉంటాయి, ఆ వివరాల్లోకి వెళ్దాం. ఈ పథకంలో చేరడానికి లక్షలు అవసరం లేదు. కేవలం 1000 రూపాయలతో కూడా అకౌంట్ స్టార్ట్ చెయ్యొచ్చు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఇది అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో డిజైన్ చేశారని. ఇక అందరూ ఎదురుచూసే విషయం వడ్డీ రేటు. ప్రస్తుతం ఇది సంవత్సరానికి 7.4% ఉంది. చాలా ఆకర్షణీయమైన రేటు కదా. ఈ వడ్డీని ప్రతి నెలా లెక్కించి అకౌంట్లో వేస్తారు. అంటే ఒక స్థిరమైన రాబడికి గ్యారంటీ అన్నమాట. సరే, డిపాజిట్ లిమిట్స్ విషయానికి వస్తే ఒక సింగిల్ అకౌంట్లో అయితే గరిష్టంగా 9 లక్షల రూపాయల వరకు డిపాజిట్ చెయ్యొచ్చు. అదే ఇద్దరు కలిసి జాయింట్ అకౌంట్ తీసుకుంటే ఈ లిమిట్ 15 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. నాల్గవ అంశం సంపాదనను యాక్సెస్ చేయడం. అంటే నెలనెలా వచ్చే వడ్డీని ఎలా అందుకోవాలి. ఈ విషయంలో పోస్టాఫీసులు ఎంత మారాయో చూడండి. నెలనెలా వచ్చే వడ్డీని పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్లోకి గానీ లేదా నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి గానీ జమ చేయించుకోవచ్చు. అంతేకాదండోయ్, ఇప్పుడు కోర్ బ్యాంకింగ్, ఏటీఎం, మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇలా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. డబ్బుని మేనేజ్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు ఈ స్లైడ్లో ఒక చాలా ముఖ్యమైన విషయం ఉంది. అదే ఈ యూనివర్సల్ ఐఎఫ్ఎస్సి కోడ్, ఐపిఓసి 000 DOP. దీని స్పెషాలిటీ ఏంటంటే దేశంలో ఉన్న అన్ని పోస్టాఫీసులకు ఇదే కోడ్. అంటే ఇప్పుడు ఏ బ్యాంకు నుంచైనా సరే ఎన్ఈఎఫ్టీ ద్వారా పోస్టాఫీస్ అకౌంట్కి ఈజీగా డబ్బు పంపించుకోవచ్చు. అచ్చం మన రెగ్యులర్ బ్యాంక్ అకౌంట్ లాగే. ఇది నిజంగా పోస్టాఫీస్ సిస్టమ్కి ఒక పెద్ద అప్గ్రేడ్. ఇక చివరిగా 5వది 5 సంవత్సరాల ప్రయాణం. అంటే మెచ్యూరిటీ, ఒకవేళ ముందుగా డబ్బులు తీసేయాల్సొస్తే దాని రూల్స్, ఇంకా ఇతర నియమాల గురించి తెలుసుకుందాం. ఈ స్కీమ్ లాక్-ఇన్ పీరియడ్ 5 సంవత్సరాలు. ఈ 5 ఏళ్లు పూర్తయ్యాక పెట్టిన మొత్తం డబ్బులు వెనక్కి వస్తాయి. ఇది గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం. అయితే చాలామందికి వచ్చే ఒక సాధారణమైన సందేహం, ఒకవేళ 5 ఏళ్లలోపే డబ్బు అర్జెంటుగా అవసరమైతే పరిస్థితేంటి? దానికి కూడా స్పష్టమైన రూల్స్ ఉన్నాయండి. ఒకవేళ అకౌంట్ ఓపెన్ చేశాక సంవత్సరం దాటి 3 సంవత్సరాల లోపు డబ్బులు తీసేస్తే డిపాజిట్ చేసిన మొత్తంలోంచి 2% కట్ చేస్తారు. అదే 3 సంవత్సరాల తర్వాత 5 ఏళ్ల లోపు తీస్తే 1% కట్ చేస్తారు. చూసారా, రూల్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఇంకొన్ని ముఖ్యమైన విషయాలు కూడా ఉన్నాయి. నామినేషన్ ఫెసిలిటీ ఉంటుంది. అంటే మన తరువాత ఎవరికి డబ్బు వెళ్లాలో ముందే చెప్పొచ్చు. ఒకవేళ అకౌంట్ హోల్డర్కి ఏమన్నా అయితే డబ్బులు నామినీకి లేదా వాళ్ల చట్టపరమైన వారసులకు వెళ్తాయి. అకౌంట్ని ఒక పోస్టాఫీస్ నుంచి ఇంకో దానికి మార్చుకోవచ్చు కూడా. ఇక మెచ్యూరిటీ అయిపోయాక కూడా డబ్బులు తీసుకోపోతే దానిమీద 4% వడ్డీ వస్తూనే ఉంటుంది. సో ఒకవైపు ప్రభుత్వ హామీతో కూడిన భద్రత, మరోవైపు నెలనెలా క్రమం తప్పని రాబడి, ఈ రెండూ కలిసిన ఈ పథకం ఒక స్థిరమైన ఆదాయం కోసం ప్లాన్ చేసుకునే వాళ్లకి ఒక మంచి పునాది కాగలదా? ఇది ఎవరి ఆర్థిక ప్రణాళికలో ఎలా ఉపయోగపడుతుందో ఆలోచించాల్సిన విషయం.